అన్నా నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నాగరాజ్ అన్న. నాగరాజు. ఏ ఊరు? ఆదోని మండలం మధురై విలేజ్ అన్న. ఆదోని మండలం మధురై విలేజ్. ఏ జిల్లా వస్తది? కర్నూలు డిస్టిక్ అన్న. కర్నూలు డిస్టిక్. ఏది వేసిండేదన్న పత్తి ఇప్పుడు? తమాషా సీడ్స్ అన్న. తమాషా సీడ్స్. ఎక్కడ తెచ్చిండేది? ఆదోనిలో అన్న, కిరాణా హైబ్రిడ్ సీడ్స్ లో అన్న. ఆదోని కిరాణా హైబ్రిడ్ ఆ షాప్ లో తీసుకున్నామన్న. ఎన్ని ఎకరాలు వేసినారన్నా? 3.5 ఎకరాలన్నా. 3.5 ఎకరాలు వేసినారా? ఎట్లుందన్న పొలం ఇప్పుడు? పొలము మేము లాస్ట్ టైం ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు అన్నిటికన్నా ఈసారి ఎక్కువ పండిందన్న. అంటే ఇంతకు ముందు కూడా పత్తి వేసేవాళ్ళు? లాస్ట్ టైం అంతా 10 years వేసామన్న. కానీ ఇంత పంట ఇంత దిగుబడి రాలేదు. ఈసారి బాగా వచ్చిందన్న. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా పత్తి ఈ మాదిరి రాలేదు. ఇప్పుడు బాగా వచ్చింది. చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు అందాజు? మామూలుగా అంటే బాగానే ఉన్నాయన్న. 120 ఒక 110 వరకు ఉన్నాయన్న. ఎందుకంటే రైతులు ఎవరన్నా చూసారా? చూశారన్న, చూశారు. ఇక్కడ కడి తోట అనువాళ్ళు వాళ్ళంతా అడుగుతున్నారు. కానీ చెప్తున్నామన్న, అడుగుతున్నారు ఏ సీడ్స్ ఎక్కడ తెచ్చారనేది చెప్తున్నారు. 3.5 ఎకరాలన్న. 3.5 ఎకరాలు బయలు పొలమా నీళ్ళ కింద? అలే బయలు పొలం, వర్షధార పంట. వర్షధార పంటేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది పంట? మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. తర్వాత ఇది ఆకు ఎట్లా ఉంది? ఆకంతా పలచాగా ఉంది అన్న. ఆకంతా పలచాగా ఉంది. మేము వచ్చి స్ప్రే చేసింది 6 సార్లు చేసామన్న. 6 సార్లు స్ప్రే చేశారు. ఆకైతే మిదువు, మాకైతే మిదువు ఉంది. రబ్బు ఏం లేదు. దోమపోటు కూడా తక్కువ ఉంది. తక్కువ ఉంది. తర్వాత పురుగు ఉధృతి ఏమన్నా? పురుగు ఉధృతి అవన్నీ ఏం లేదన్న. వేరే దాంతో పోల్చుకుంటే ఇది బెటర్ అన్న, చాలా బెటర్. ఎట్లా రైతులకు మనం చెప్పొచ్చా? చెప్పొచ్చు అన్న, పక్కా చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఇంకా వేరే పొలం కూడా వేసాము, అది కూడా బాగుంది అన్న. ఇది ఫస్ట్ చూసారా లేదంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఏమైనా వేసారా? చూసామన్న, మా అన్న వేసినాడు, చూసాము. అక్కడ మా అన్న రంగనాథ్ అన్న, మధురై. ఆయన 1.5 ఎకరాన్నర వేసినాడు. ఆయన ఎకరాకి 17 క్వింటాలు వచ్చిందన్న. ఆయన చూసి మేము వేసాం. అంటే పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటది అన్న. అలాంటివి ఏం లేదు, బాగా వస్తుంది. తర్వాత చెట్లు చనిపోవడం అవన్నీ ఏం లేవు అన్న, ఏం కంప్లైంట్లే లేవు. చాలా స్మూత్ గా బాగా వస్తుంది. తమాషా చెప్పొచ్చు పక్క. మిమ్మల్ని ఎవరన్నా అడుగుతున్నారా? చాలా మంది అడుగుతున్నారు, చుట్టుముట్టు పల్లెలన్నీ అడుగుతున్నారు అన్న. రోడ్ పక్కన. ఎందుకంటే మేము ఆ రోడ్ లో ఉన్నప్పుడల్లా వచ్చి అడుగుతుంటారు, బండి నిలబెట్టి అడిగేస్తుంటారు, పలానా ఏది వేసినారు సీడ్స్ అని చెప్తుంటాం అన్న. బాగా కాయ సైజ్ గానీ బాగా మీడియం సైజ్ అన్న, బాగుంటుంది. మీడియం సైజ్ పగలేది విధానం పత్తి బాగా పగులుతుంది అన్న. అసలు అదేమి ఇరుకు ఏం లేదు, బాగా వస్తుంది. అంటే క్రాప్ ఎక్కడ వరకు వస్తుంది? చిగురు క్రాప్ వరకు వస్తుంది. జుట్టు వరకు ఉంది కదన్న, జుట్టు వరకు వచ్చింది. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పైరు ఉండొచ్చా? ఇది 4 months కాలేదన్న. 18th వస్తే డేట్ 4 months దాడుతుంది. 18 వస్తే ఎన్ని రోజులు అవుతుంది? 4 కంప్లీట్ అయిపోతుంది. అయితే రైతులకు మనం చెప్పొచ్చు, పక్కా చెప్పొచ్చు. ఒక ఫోన్ నెంబర్ చెప్తారా? 9441 5383 మనకి ఎందుకంటే మై సీడ్స్ యూట్యూబ్ ఛానల్ లోనే వస్తుంది. రైతు ఒకవేళ మీకు ఫోన్ చేస్తే కూడా చెప్పేస్తాం. తమాషా ఎట్లుంది, క్వింటాల్ వచ్చిందని చెప్పండి. ఇప్పటి వరకు ఏమైనా తీసారా పత్తి? ఇంకా లేదన్న, ఫస్ట్ టైం. లాస్ట్ 1 week అయితే తీయాలని మేము. ఓకే.